ఆదివారం సూర్యాపేట శంకర్ విలాస్ మిట్టకోల భవనం నందు పట్టణ పద్మశాలి సంఘం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశంలో నవంబర్ 28 గురువారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర అధ్యక్షులచే సూర్యాపేట పట్టణ పద్మశాలి సంఘం ప్రమాణ స్వీకారం చేయుటకు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట శంకర్ విలాస్ మిట్టకోల భవనం నందు పట్టణ పద్మశాలి సంఘం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశంలో నవంబర్ 28 గురువారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఉపాధ్యక్షులచే సూర్యాపేట పట్టణ పద్మశాలి సంఘం ప్రమాణ స్వీకారం చేయుటకు ఏకగ్రీవంగా తీర్మానము చేయడము జరిగినది. అదే విధముగా నూతన కార్యవర్గ సభ్యులుగా రెబ్బు రాము, మిట్టకోల ఉపేందర్, మిట్టకోల రవి, పొట్టపత్తుల శ్రీనివాస్, రాపోలు వెంకన్న, ఏలే రాజశేఖర్, రాపోలు వెంకన్న, సిల్వేరు సతీష్లను కార్యవర్గ సభ్యులుగా నియమించడం జరిగినది. ఈ సమావేశము అధ్యక్షులు మిట్టకోల సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమంలో వీరయ్య, మధు, శ్రీనివాస్, వీరయ్య, ఉపేందర్, ప్రభాకర్, వెంకన్న, సతీష్, ప్రవీణ్, రమేష్, శ్రీకాంత్, రవి, రాపోలు వెంకన్న, మిట్టకోల మధు, మారుతి తదితరులు పాల్గొన్నారు. గురువారం రోజు సూర్యాపేట తెలంగాణ పద్మశాలి సంఘం అత్యవసర సమావేశం ఏర్పాటు శంకర్ విలాస్ సెంటర్లో మిట్టకోల భవనంలో ఈరోజు ఏర్పాటు చేయడానికి ఈ సమావేశానికి సభ్యులందరూ హాజరయ్యారు. ఈ సమావేశంలో నూతనంగా కార్యవర్గ సభ్యులుగా ఎక్కువ రాము గారిని, అదేవిధంగా రాపోలు వెంకన్న గారు, మిట్టకోల ప్రవీణ్, మిట్టకోల ఉపేందర్ గారిని, ఏలే రాజశేఖర్ని కార్యవర్గ సభ్యులుగా అందరి ఆమోదం ప్రకారంగా నియమించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వచ్చి సభ్యులందరూ వచ్చి విజయవంతం చేశారు. అదేవిధంగా రేపు జరగబోయే 28వ తారీఖు నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని భవనంలో ఏర్పాటు చేయడానికి సమిష్టిగా అందరూ నిర్ణయించారు. కాబట్టి సూర్యాపేట కుల బాంధవులందరూ కూడా రేపు జరగబోయే 28వ తారీఖు గురువారం